హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలన నిర్ణయం అండి. అన్ని రకాల అరియర్స్ అంటే బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న 2200 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ కేటాయించాలి. మే నెల జీతం అకౌంట్లో జమ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఉద్యోగి ప్రాన్ నెంబర్ కానీ లేదంటే 2004 సంవత్సరం ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా పీఎఫ్ నెంబర్ కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి నేడు అయితే ప్రతిగా కోరడం జరిగిందండి. సో ఏదైతే అకౌంట్లో మే నెల జీతం జమ అవ్వాలో ఎయిడెడ్ 2022 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయేతర సిబ్బందికి సంబంధించి అండి. సో ఏదైతే మే నెల జీతం అకౌంట్లో జమ అవ్వాలో వారికి అయితే సో ఈ విధంగా పిఎఫ్ నెంబర్ కానీ కేటాయించాలని అయితే కోరడం జరిగింది. సో ప్రభుత్వ అధికారులు శాలరీ బిల్ నందు ఈ విధంగా నమోదు చేసి ఉన్నారు కనుక మే నెల జీతం కోసం తప్పనిసరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల అరియర్స్ బకాయిలు పీఎఫ్ అకౌంట్ నందు ప్రభుత్వ ఉద్యోగులకు జమ అవుతాయి కనుక మున్సిపల్ ఉపాధ్యాయులు మరియు ఎయిడెడ్ ఉపాధ్యాయ సిబ్బందికి పీఎఫ్ అకౌంట్ లేనందున సో వెంటనే ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. సో ఇదండి, వారికి ఈ పీఎఫ్ నెంబర్ అనేది లేకపోతే అకౌంట్లో అమౌంట్ అనేది జమ అవ్వదండి. మే నెల జీతం అయితే జమ అవ్వదు. సో ఇది జమ అవ్వాలంటే పీఎఫ్ నెంబర్ కంపల్సరీగా ఉండాలని అయితే అంటున్నారు. సో ఈ పీఎఫ్ నెంబర్ కోసం అయితే ఈ విధంగా పర్మిషన్ ఇవ్వాలి అని అయితే అడగడం జరిగింది.